హాయ్ హలో మావా, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే నా బర్త్డే అండి, అందుకోసం అనేసి గెట్ విత్ డ్రెస్ ఎప్పుడు నేనైతే చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. మీ దగ్గరికి వద్దామని నేను ఈ శారీ అయితే కట్టుకుందామని ఫిక్స్ అయిపోయి నేను మీ ముందుకు వస్తున్నాను. చూడండి, మీరు శారీ చూసేయండి. అయితే నేను కట్టేసుకున్నాను, చూసేయండి ఎలా ఉంది. నా శారీ అయితే బాగుందా, మీకు నచ్చిందా ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే ఇయర్ టాప్స్ అయితే పెట్టేసుకుందాం. ఇయర్ టాప్స్ అండ్ నెక్ సెట్. నేనైతే ఏం మేకప్ అయితే ఏం యూజ్ చేయనండి, నాకు ఎందుకంటే సెట్ కాదు. నాకు ఈ ఇయర్ టాప్స్ కూడా నాకు అస్సలు సెట్ అవ్వవు, ఎందుకంటే ఇవి ఆర్నమెంటల్ నాకు చాలా వరకు తక్కువ సెట్ అవుతాయండి. కానీ నేనైతే ట్రై చేశాను. ఫస్ట్ టైం ఇలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇదైతే కనుక డ్రెస్సెస్ మీదకి కానీ నేను మీషోలో అయితే పెట్టుకున్నానండి. ఇది చాలా బాగుంది, రీజనబుల్ ప్రైజే ఉంది ఇది. అని ఇది ఎలా ఉంది చూడు, ఫోల్డ్ అయింది, చూడాలి కదా మీరైనా కాస్త. ఇదైతే చాలా బాగుంటుందండి డ్రెస్సెస్ కానీ, చిన్న పిల్లలకి కానీ, ఎవరి పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అనేది, ఇవనేది ఈ సెట్ అనేది. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. బాగుందా? నా ఇయర్ రింగ్స్ వన్ సైడ్ పెట్టాను, మొత్తం అయితే ఇలా ప్రాపర్లీ ఇలా రెడీ అయిపోయానండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫ్యూమ్ ఒకసారి అలా 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 బాడీ పర్ఫ్యూమ్ అనేది కామన్ అండి. అసలు ఆ పర్ఫ్యూమ్ లేకపోతే కనుక మనకి తోచదు, అందుకోసమే పర్ఫ్యూమ్. లాస్ట్గా టచ్అప్ ఓన్లీ నేను పౌడర్ ఒక్కటే నేను యూజ్ చేశానండి, అంతకుమించి ఏం చేయను. నాకైతే ఇంతవరకు ఎవరైతే విష్ చేశారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా డ్రెస్ నేను ఎలా ఉన్నానో ఒకసారి చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే ఇంతే అండి, సింపుల్గా ఉంటాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. బాయ్.